నిరంతరం పెట్టేది ఒక సూత్రం అయితే ఎప్పుడంటే ఒక అమ్మతో ఒక రోజు ఒక రోజు అన్ని కలిపి మార్కులు వేసేది తప్పలేదు. చేయగలిగితే స్వేచ్ఛ ఉంటే మీకే అవకాశం ఇస్తే మాత్రం అటు నిర్వహణ తప్పు లేదని చెప్పడం నా ఉద్దేశం. రైట్. లఘు పరీక్ష ఇది ఎస్సీఆర్కి సంబంధించి 80 మార్కుల పేపర్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రేపు 10th క్లాస్ ఏమైతే తెలియదు, ఎందుకంటే లాస్ట్లో ఎఫ్ఏలు లేవన్నారు. అందరు ప్రెషర్ వేసేసరికి 2 ఎఫ్ఏల తర్వాత ఉన్నాయంట. ఈసారి ఏమైతే ఎవరు తెలియదు. కాబట్టి 100 మార్కులు పెట్టిన మాట మాత్రం మీకు అన్నీ వదిలేస్తారు. ఎఫ్ఏలు భారం అయిపోయి, ఎఫ్ఏలు కష్టమైపోయి, ఎఫ్ఏలు నిర్వహించడం పిల్లలతో రాయించడం తలనొప్పి అయిపోయి, మరి మీ దగ్గర మా వాళ్ళైతే చేతులు ఎత్తేసి కదడం ఇవన్నీ అవసరమా సార్? ఊడిపోతే బాగుండు, తీసేస్తే బాగుండు, ఎఫ్ఏలు వద్దు అని అన్నారు. కానీ దాని స్టేట్మెంట్ వెనకాల ఎంత ప్రమాదం అంటే ఎంత కష్టం ముందరంటే 80 మార్కులు పేపర్ చేసే పిల్లాడికి 20 మార్కుల సపోర్ట్ ఉంది స్కూల్ నుంచి. మనం పిల్లాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తాం. 20 మార్కులు వాడికి ఒక బేఫికర్ ఇస్తున్నాం. ఎవరి పిల్లలకి అరే నీకు 20కి 20 వచ్చినాయంటే ఎంత గట్టిగా పోతాడు 80 మార్క్స్ పేపర్ కంటే, అయినా 20 వచ్చినాయి నేను 70 పై తెచ్చుకున్నాను అనుకోండి, 90+ నాకే వస్తే మార్కులు కాన్ఫిడెన్స్ కాదు. పోనీ వెనుకబడిన పిల్లలు ఉన్నారు, 7 మార్క్స్ ఎట్లా ఇచ్చినాం మనం, అరే 7 మార్కులు ఇచ్చినాం 28 తెచ్చుకోవా, ఇక్కడ 15 వస్తే ఇక్కడ 3 అని ఒక ఎనాలిసిస్ చేసి చూపిస్తే వాడొక బేఫికర్తో వెళ్తాడు, నేను పాస్ అయితే గ్యారెంటీ తెలుగు. ఇంత సపోర్ట్ ఇస్తున్నాయి ఎఫ్ఏలు. మనకు కొంచెం కష్టమవుతుండొచ్చు కానీ పిల్లాడికి సంబంధించి లేదా మనకు సంబంధించి కూడా మన రిజల్ట్ ఎఫ్ఏల మీదే ఉంది. మన రిజల్ట్ ఎఫ్ఏలకు సమర్థవంతంగా నిర్వహించడం ఉంది. అంటే మనం కొంచెం కష్టమైన వాటిని ఉంటే బాగుంది, తీసేస్తే ఏమవుతుందంటే 100 మార్కుల పేపర్ పిల్లాడు వేసుకోవాలి. ఇది ఎంత కష్టం ఆలోచించండి. అలవాటు లేదు పిల్లలకి. ఇప్పుడు రాసే అలవాటు పోయింది, చదివే అలవాటు పోయింది. ఇందాక అనుకున్నట్టు ఎంతో దూరంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు మరి 100 మార్కుల పేపర్ ఎట్లా ఎదుర్కొంటారు? పోనీ పేపర్ ప్యాటర్న్ మొత్తం మాట్లాడు. ఈ అవగాహన ప్రతిస్పందన ఎంత అందంగా ఉంటుందో లేదు తెలియదు. మార్కులు అనేది ఒక్కొక్క మార్క్ ఇస్తారో లేదు తెలియదు. అవి 6 మార్కులు అయితే ఇవి పెంచుతారు. ఇంకా వ్యాసరం పాత గుర్తు చేసుకుంటాకండి 6 మార్కులతో ఉంటుంటారు. అంటే ప్రశ్న విధానం మారుతుంది. ఇప్పుడు దాన్ని క్యాచ్ చేసి మరి 90 మార్కులు తెచ్చుకునే పిల్లలు ఉంటారా? 95 తెచ్చుకుంటారా? పాస్ అవుతారా అంటే ప్రశ్ననే ఉంది. కాబట్టి ఎఫ్ఏల విషయంలో అంటే మనం ఏం చేయాలి, మనం పెట్టమంటే పెడతారు, తీయస్తారని లేదు. కానీ దాన్ని సానుకూల ఆలోచన మాత్రం ఉంటే బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది. మన నా ఉద్దేశం భవిష్యత్తు 10th లో ఉండకుండా మిగతా ఉండేటట్టుగా ఉంది. ఇప్పటికే